తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. Yes, I see. జాగ్రత్తగా కాపలా కాస్తున్నావు. ఎస్ సార్. బయటికి ఎవరో వెళ్ళట్గా. లేదు సార్. సత్యం, షర్టుగా రక్తం ఏంటి? గాయం నుంచి రక్తం కాక పాలు గారుతాయా ఇన్స్పెక్టర్? జగన్ని హత్య చేశారు. ప్రపంచం నుండి మరో పాపి పోయాడు. కాదు, మరో పాపం జరిగింది. ఎవడో పుణ్యాత్ముడు చేసుంటాడు. ఆ పుణ్యాత్ముడు నువ్వేనని అనుమానం. ఎవరికి? చట్టానికి. మీకు? నమ్మకం. అయినా చేసేదేమీ లేదు. ఏ? సరైన సాక్ష్యాలు రుజువులు దొరకలేదు. దొరుకుంటే ఈ పాటికి నీ చేతులకు సంఖ్యలు పడే. ఈసారి సత్యానికి సంఖ్యలు వేయాలంటే చాలా గట్టి రుజువులు కావాలి. లేకపోతే కోర్టు ఒప్పుకోదు. అంతరాత్మకన్నా కోర్టు లేదని నువ్వేగా అన్నావు. ఆ కోర్టు నుండి ఎవరో తప్పించుకోలేరు. అందులో నిలబడి సంజాయిషి చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. సత్యం, ఈ కోర్టు ఈ సంఖ్యల నుండి ఈ రోజు నువ్వు తప్పించుకోగలిగినా ఒకరోజు నీ పరిస్థితులే నీకు సంఖ్యలు అవుతాయి. అది గుర్తుంచుకో. వస్తా. వారికి లండన్ వెళ్ళి పై చదువులు చదవాలని ఆశగా ఉందన్నయ్య. దాందే ఉందమ్మా. మీరు లండన్ వెళ్ళడానికి, అక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటన్నయ్య? మా రాజాని మీతో పాటు తీసుకెళ్ళాలి. వాడు అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు కావాలి. మీరు మాకు చేసిన సాయంలో ఇదంతా తప్పకుండా తీసుకెళ్తాం. మాకు ఇంతకంటే కావాల్సిందే ఉంది. సరే, బయలుదేరడానికి తయారుగా ఉండండి. నేను ఒప్పుకోను. వాడు నాకు దూరం చేయకండి. వాళ్ళంటే నేను బ్రతకలేను. ఈ పట్నం వచ్చినప్పటి నుంచి అన్ని కష్టాలు నష్టాలే. కడుపులో బిడ్డ పోయింది, బిడ్డ లాంటి లక్ష్మి పోయింది. ఇప్పుడు రాజా నాకు దూరం అవుతున్నాడు. వద్దండి, మీకు పుణ్యం ఉంటుందండి, పుణ్యం ఉంటుంది. ఏమిటి అనేది? ఇక్కడ పరిస్థితి నీకు అర్థం కావటం లేదు. రాజాకి ఏ నిమిషానన్నా ఏ ఆపదన్నా రావచ్చు. రాదు, రానివను. రాజా నా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. రాధా, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? రాజా ఇక్కడే ఉంటే మనం ముందరి కాళ్ళకి బంధం అవుతాడు. వాడి కోసమైనా మనం తగ్గాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎదట వాళ్ళు దెబ్బతీసి నాకేదైనా అయితే? ఏమండి, అంత మాట అనకండి. అందుకే చెప్తున్నాను, రాజాని వెళ్ళని. రాజా వెళ్ళాలి. మోహన్ని చంపి ఫ్యాన్కు వేలాడగట్టాడు. జగన్ని తాగించి చంపాడు. ఇక నువ్వే మిగిలేవు. అవును, నువ్వు ఒక్కడే మిగిలేవు. నో నో, నేను మిగిలాలి. నువ్వు నన్ను చంపలేవు. నువ్వు నన్ను చంపలేవు. నేను కొన్నాళ్ల పాటు సింగపూర్ వెళ్తున్నా. వెళ్ళి చక్రపాణితో చెప్పండి, నేను తిరిగి వచ్చేసరికి సత్యం కనపడకూడదు. వెళ్ళండి. భూషణ్, నువ్వు ఇక్కడికి? సత్యాన్ని గనకే రాగలిగాను. అవును, నువ్వు ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. ధర్మం నీ వైపు ఉంది. నీకు అన్యాయం జరిగింది, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి అంతటికీ కారణం ఆ మోహన్ జగన్. ఆ మోహన్ ఉన్నాడే, ఆ వ్యధవ నీ చెల్లెల శీలాన్ని చర్చాడు. నువ్వు
వాడిని చంపకపోతే నేనే చేసి ఉండేవాడిని ఆ పని. నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావుగా. నేను ఉద్యోగం ఖాయం చేస్తున్నానని కాగితం మీద సంతకం చేయించింది ఎవరు? ఆ కాగితంతో కోర్టులో నన్ను నేరస్తుడిని చేసి జైలుకు పంపించింది ఎవరు? ఒకరు. అవును అవును సత్యం, నీకు అన్ని విధాలా అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం నేను వచ్చి ఏ కోర్టులో ఒప్పుకుంటాను. కోర్టా? నీ కోర్టు దోషిని సాక్షిగా తీసుకొని నిర్దోషిని నేరస్తుడిని చేసి శిక్షించింది. నా కోర్టులో నేరస్తుడు నేరస్తుడే, శిక్ష శిక్షే. ఆ కోర్టులో నీ కాగితం చెల్లింది, నా కోర్టులో నీకు నూకలు చెల్లుతాయి. సత్యం పోతు, నన్ను చంపుతూ, నన్ను చంపుతూ. అమన్ అమన్, సత్యం సత్యం, నేను నీ శత్రువును కాను, మిత్రుణ్ణి మిత్రుణ్ణి. శాబాష్ సత్యం, ఒక్కడివి ముగ్గురిని చంపావు. నీ ధైర్య సాహసాలకు, నీ తెలివితేటలకు మా జోహార్లు. నాకు నీలాంటి వీరులే కావాలి. ఈ గ్యాంగు కంస లీడర్ను నేను. సింగపూర్ నుంచి వ్యాపారం చేస్తున్నది నేనే. ఆ ముగ్గురు నా వాళ్లే. వాళ్ళ తప్పుకు సరి అయిన శిక్ష వేశావు. ఈ రోజు నుంచి ఈ గ్యాంగు కంస లీడర్వే నువ్వు. ఈ వ్యాపారం నీకు అప్పచెప్తున్నాను. ఏం సమ్మతమేనా? రాధమ్మా, కోటీశ్వరుడు భార్య నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకళ్ళైతే డైమండ్స్ గా దిగేసుకునేవాళ్ళు. వారికి ఎలాంటివి నచ్చవు. నాకు అసలు ఇష్టం ఉండదు. వదిలేరు, ఈ రోజు జమా ఖర్చు లెక్క రెడీ. ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి? అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్క, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, మీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా? ఏనాడైనా భయపడ్డామా, పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళల్లో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు ఈ పనిలో ఆడితీరినవాడు. ఎస్ బాస్. సింగ్, పిరికితనం మన వ్యాపారానికి చీడ పురుగు. తుంచి పారేయాలి. గో హెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా. చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడి ఉన్నానని, నీ కూతురి నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాట అంటే మాటే. అది నెరవేరితే నేనే నీకు జన్మజన్మలా రుణపడి ఉంటాను. ఎవరు ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి. సో గుడ్ నైట్. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలివిందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా, మిషనవా? కాస్తైనా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పున ఆయన. మదర్, డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంతం పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతే పద్ధతి. ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు? అది నిజమే. మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడు మహాముని అగస్త్యస్. ఒరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం. వీళ్ళని కూడా నీ అంతటి వాళ్ళని చేస్తే పాసిబుల్.
అసాధ్యం, అసంభవం. నేను అన్నయ్య అంతటి వాడిని కావడమా? 6 feet 3 inches, 5 feet 3 inches. చాలా అడుగు దగ్గర అడుగు. బాబు సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ గుడ్ నైట్ తెలియరా, పద. రాధా, ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవునంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు? ఏమండి, రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి, ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు. నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంత వాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని చాటింపు వేసేవారు. రాధా, ఇదిగో అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధా, కాదు. వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. రాధా, Air India announces the arrival of flight number 747 from London in a few seconds. అబ్బా, వీడు ఇంకా రాడేవండి. వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి అవ్వాలిగా. రాజా, మీ నాన్నగారు